సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామం ఋషిపీఠం. ఋషిపీఠం. అంతేకాదు కలియుగంలో సర్వధర్మాలు కరతపడిపోతే ఇంకేం మిగులుతుంది? సమాకులేషు ధర్మేషు కిన్ను శేషం భవిష్యతి. కిం వీర్యా మానవాస్తత్ర కిం ఆహార విహారిణ. అప్పుడు మానవుల పరాక్రమాలు ఎలా ఉంటాయి, ఆహార విహారాలు ఎలా ఉంటాయి, ఆయుర్దాయాలు ఎలా ఉంటాయి, వస్త్రాలంకారాలు ఎలా ఉంటాయి, కలియుగం ఎంత మేరకు జరిగే కృతయుగం ఎలా ప్రారంభమవుతుంది, ఇది నాకు తెలుసుకోవాలనుంది అని మళ్ళీ అడిగితే అప్పుడు మళ్ళీ లక్షణములు యుగ లక్షణాలు కలి గురించి చెప్తూ తత్యహాన్యా తతస్తేషాం ఆయురల్పం భవిష్యతి. ఆయువులు అల్పములవుతాయి. విద్యాహీనాన విజ్ఞానాత్ లోభోప్యభిభవిష్యతి. విద్యాహీనత బాగా పెరుగుతుంది అన్నాడు. విద్యాహీనత అంటే మనం అనుకునే ఎడ్యుకేషన్ కాదు, వాటి వల్ల అసలు విద్య పోతుంది. కానీ విద్యాహీనత ఏర్పడుతుంది, విజ్ఞాన శూన్యులు అవుతారు. ఈ విజ్ఞాన శూన్యుల వల్ల లోభం పెరుగుతుంది. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానం పెరిగిపోతూ ఉంటే లోభం పెరుగుతుంది. లోభం వల్ల క్రోధం పెరుగుతుంది. క్రోధం వల్ల కామాసక్తులు అవుతూ ఉంటారు. దానివల్ల ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడుతుంటారు. కలియుగంలో ఈ కామక్రోధాల వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకోటి కూడా కలుపుకున్నాం, గుర్తుందా? కామక్రోధ లోభ, ఆ మూడి పదాలు ఇక్కడ వాడాడు. ఇక్కడ లోభ క్రోధ పరామూఢ కామాసక్తాశ్చ మానా భవిష్యంతి పరస్పర వధేషిణ. ఒకరినొకడు చంపేసుకోవాలన్న కోపం, వీడికి పడదు ఇంకోడంటే వాడిని చంపేస్తే బాగుండని వీడు అంటాడు, వీడిని చంపేయాలని వాడు అంటాడు. ఇది ప్రారంభం, అవునా లేదా? ఇలాంటి పరిస్థితి ఏర్పడతాయి. అంతేకాదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సంకీర్యంత పరస్పరం. వర్ణములు సంకరములైపోతాయి. అది మనం చూస్తూనున్నాం. ఇదివరకు దశాబ్దాల కంటే ఈ దశాబ్దాల్లో సాంకర్యాలు ఎంత పెరిగిపోయాయో. ఇదివరకు సాంకర్యాలు ఎలా ఉండేవి అంటే పెద్దలకు తెలియకుండా సాంకర్యాలు జరిగితే అప్పటికి ఆవేశపడి కోపపడి తర్వాత సర్దుకుపోయేవారు. ఇప్పుడు వీళ్ళు ముందే సర్దుకుపోయి వివాహ శుభలేఖలు వేసి కూడా ఆహ్వానాలు పలుకుతుంటే సిగ్గు లేకుండా వెళ్ళి అటెండే అక్షతలు వేస్తుంటారు ఇక్కడ. అలాంటి సంకీర్యంత పరస్పరం సంకీర్ణములవుతాయి. పైగా తపస్సత్య వివర్జితా, తపస్సు సత్యము పోతాయి. ఇలా తారుమారైపోతాయి సుమా. పైగా పురుషులందరికీ మిత్రులు ఎవరు అంటే ఇంట్లో భార్య చెప్పిన మాట తప్ప వారి మాట చెల్లదు. భార్యామిత్రాశ్చ పురుషాః భవిష్యంతి యుగక్షయే. పైగా గోషు నష్టాసు, ఆవులు క్రమంగా గోసంపద నశించిపోతుంది. ఆవులు కనబడడం తగ్గిపోతుంది. ఉన్న ఆవులు క్షీరములు ఇవ్వడం తగ్గిపోతుంది. అది కూడా నిన్ననే చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు గోషు నష్టాసు, గోవులు తగ్గిపోతే పాల కోసం వివిధ కృత్రిమ పద్ధతుల్లో ప్రయత్నిస్తూ ఉంటారు. అది కూడా చక్కగా చెప్పాడు ఇక్కడ. అవి దుహంతాశ్చప్యజైడకం. దుహంతి అంటే ఎలాగ తీస్తారంటే వ్యర్థమైన వాటి నుంచి కూడా క్షీరములు తీసుకోవడం మొదలు పెడతారు. పైగా ధర్మదీక్ష ఉన్నవారు కూడా కలియుగంలో లోభాలకు లోనైపోతారయ్యా. తేపి లోభ సమాయుక్త భవిష్యంతి యుగక్షయే. పైగా ఎలా ఉంటారంటే మానవులు అన్యోన్యం పరిముష్ణంత హింసయంతశ్చ మానవ. ఒకరినొకరు దోచుకుంటూ ఒకరినొకరు హింసించుకుంటూ అజపాహ నాస్తికాహ స్థేనాహ. 3 రకాలుగా అంటే జపాదులు ఉండవు, మంత్రజపం కానీ నామజపం కానీ ఉండవు. నాస్తికాహ స్థేనాహ, నాస్తికులు అవుతారు. స్థేనాహ అంటే దొంగలై ఉంటారు. పైగా నదీ తీరాలు మొదలైన వాటిని కూడా కలుషితాలు చేస్తారు. శ్రాద్ధములు చాలా అస్తవ్యస్తంగా జరుగుతాయి అన్నాడు. అతిక్రాంతాని భోజ్యాని. అంత దుస్థితి ఏర్పడుతుందంటే పుత్రునికి తండ్రి భోక్తగా వెళ్తాడు అంటే పుత్రుడి కార్యంలో, తండ్రి కార్యంలో పుత్రుడి భోక్త కూడా అయ్యే పరిస్థితులు ఉంటుంటాయి. న వ్రతాన్ని చరిష్యంతి బ్రాహ్మణాః వేద నిందకాః. ఇక్కడ చెప్పేటప్పుడు ప్రార్థన ఏమిటంటే ఇక్కడ వర్ణముల పేర్లు వస్తూ ఉంటే ఆయా వర్ణానికి చెందిన వారు దయచేసి కోపగించుకోవద్దని మనవి. ఎందుకంటే శాస్త్రంలో ఉన్నది మనం చెప్తూ ఉన్నాం. అన్ని వర్ణాలకి ఇక్కడ అక్షతలు వేశాడు. అక్షతలు అంటే అలా ఉంటారని చెప్పాడు అంతే. ఇక్కడ వీళ్ళందరూ చక్కగా ఉన్న కాలాన్ని కూడా వర్ణించాడు కదా, చక్కగా ఉండని కాలం కూడా వర్ణిస్తున్నాడు. అందుకే ఇవేవి కూడా ఒక సంఘాలకో కులాలకో ఉద్దేశించి చెప్పడం లేదు, ఇక్కడ మానవ జాతిని ఉద్దేశించి చెప్తున్నారు. న వ్రతాన్ని చరిష్యంతి బ్రాహ్మణాః వేద నిందకాః. వ్రతములు అనే మాటకి ఇక్కడ నియమములు అర్థం. ఇక్కడ
వేదం ప్రకారంగా వ్రత శబ్దానికి శాస్త్ర నియమములు అర్థం. శాస్త్రము చెప్పిన నియమములు కానీ శాస్త్రము చెప్పిన సత్కర్మలు కానీ ఆచరించరు బ్రాహ్మణులు. పైగా చిత్రం ఏంటంటే బ్రాహ్మణుల్లోనే వేద నిందకులు తయారవుతారు. వేదాల్లో అన్నీ ఉన్నాయిషా అని వెక్కిరించి నాటకాలు రాసిన వారు బ్రాహ్మణులే. అది కూడా తెలుసుకోండి. ఇక్కడ నాస్తికత్వాన్ని బోధిస్తూ వేదాలను నిందిస్తూ చేసినటువంటి వారు బ్రాహ్మణా వేద నిందకా నా యక్షంతి నా హోష్యంతి హేతువాద విమోహితా. అదేది ఇప్పుడు రాసినట్టు అనిపిస్తుంది వ్యాసుడు. హేతువాద విమోహిత, ఈ కుతర్కవాదాలకు పోయి నా యక్షంతి నా హోష్యంతి. యజ్ఞాలు చెయ్యరు, హవనాదులు చెయ్యరు, అర్చనలు చెయ్యరు, ఆరాధనలు చేయరు, యజ్ఞయాగాలు కూడా చేయరు. అలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. అంతేకాదు వేదాంతం అని పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా యజ్ఞాలను సత్కర్మలను అవమానిస్తూ అవి అక్కర్లేదని చెప్పేవాళ్ళు కూడా తయారవుతారు. పోనీ ఏదో నాస్తికుడు చెప్పారండి, నాస్తికుడు కదరా వినమంటాం. కానీ మన వేదము మన వేదాంతం మాటలు చెప్తూనే యజ్ఞాలు అక్కర్లేదు, యాగాలు అక్కర్లేదు అని శంకరాచార్య గారు చెప్పారని కూడా చెప్పేవాళ్ళు తయారయ్యారండి. కానీ శంకరాచార్య అలా చెప్పలేదు. గృహస్థాది ఆశ్రమాల్లో ఉన్నవారు ఆశ్రమానికి ఉచితమైన కర్మ చేయాలని చెప్పారు. ఆ మాటకొతే శంకరులు పట్టుకున్న భగవద్గీత కూడా అదే చెప్పింది, అవునా లేదా? కానీ అలాంటిది కర్మభ్రష్టుల్ని చేసేస్తూ ఉంటారని చెప్పడం దీని యొక్క భావం. నా యక్షంతి నా హోష్యంతి హేతువాద విమోహితా. ఇలా జరుగుతూ క్రమంగా నిమ్నే శ్వీహాంకరిష్యంతి. మళ్ళీ హేతువాద విమోహిత 2 మార్లు చెప్పాడు. ఈ హేతువాదము అంటే తార్కికంగా ఆలోచించాలండి, లాజికల్గా అంటూ హేతువాద విమోహితులైపోయి నిమ్నేషు ఈహాంకరిష్యంతి, నీచమైన పనులపై మోజుపడతారు వాళ్ళు. నిమ్నే కృషింకరిష్యంతి, పైగా నీచమైన పనులు చేస్తుంటారు, మోజుపడతారు, పనులు చేస్తుంటారు. ఇక్కడ ఎంత దుర్మార్గం అవుతుందంటే పుత్ర పితృవధం కృత్వా పితా పుత్రవధం తథా నిరుద్వేగో బృహద్వాది నా నిందాముపలప్స్యతే. తండ్రిని కొడుకు చంపుతాడు, కొడుకుని తండ్రి చంపుతాడు, కానీ ఇంత చంపినా వాళ్ళు నిరుద్వేగ, అయ్యో చంపేనే అని కూడా మనస్సులో తాపపడరు, అంత హాయిగా ఉంటారట. అంత దారుణ కృత్యం చేసి కూడా. ఇంకోటి బృహద్వాది. ఈ బృహద్వాది అనేది కలియుగంలో ఎక్కువైపోతుంది. బృహద్వాది అంటే గొప్ప గొప్ప కబుర్లు చెప్పుకుని తప్పును సమర్థించుకోవడాన్ని బృహద్వాది అంటారు. ఇక్కడ బృహద్వాది. దీనికి ఇక్కడ ఉదాహరణ చెప్తూ భాష్యకారులు ఏమన్నారంటే, ఇలాంటి పని చేస్తూ మీ ఉపనిషత్తులోనే చెప్పారు కదండి, ఎవడు చంపేవాడు ఎవడు చంపబడేవాడు ఆత్మకి ఏది అంటదు, ఇలాగ కబుర్లు చెప్తూ సమర్థించుకునే వాళ్ళను బృహద్వాదులు అంటారు అని భాష్యాన్ని రచించారు నీలకంఠ దీక్షితులు వారు. చూడండి ఇక్కడ బృహద్వాది అది నిరుద్వేగో బృహద్వాది. పైగా వాళ్ళని చిత్రం ఏంటంటే ఇలాంటి హంతకులకు కూడా సమాజంలో ఏమనరు, వాళ్ళకి నింద రాదు కనుక వాళ్ళు చెల్లుబడైపోతుంటారు. ననిందాముపలప్స్యతే. ఒక్క మాటలో చెప్పాలంటే మ్లేచ్ఛభూతం జగత్ సర్వం. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలండి. మ్లేచ్ఛభూతం జగత్ సర్వం నిష్క్రియం యజ్ఞవర్జితం. నిష్క్రియులైపోతారు. నిష్క్రియ అంటే అన్ని కర్మలు మానేస్తారని కాదు. పరమ బిజీ కలియుగంలో ప్రతివాడి తెలుసా, ఒక్కడికి తీరుకుండదు. కానీ నిష్క్రియులే అంటే అర్థం సత్కర్మలు చేయని అర్థం ఇక్కడ. అది చెప్తూ యజ్ఞవర్జితం భవిష్యతి నిరానందం. పైగా వాళ్ళు చేసేటువంటి ఉత్సవాలు ఎలా ఉంటాయంటే నిరానందంగా ఉంటాయి. కొంతమంది యజ్ఞాలు ఎందుకు చేసారో మొర్రో అనేది చేస్తూ ఉంటారు. అలా వాటిలో ఉత్సవంగానే ఉత్సాహంగానే లేకుండా నిరానందంగా కొందరు క్రియలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ మంది క్రమంగా ప్రాయశః ఎక్కువ మంది దీనుల ధనాన్ని కూడా అపహరించడానికి వెనుకాడరు. నిస్సహాయుల ధనాలని, పురుషుల్ని కోల్పోయిన స్త్రీల ధనాలను కూడా అపహరించేటువంటి పాపాత్ములు తయారవుతారు. శారీరకంగా దుర్బలులు, పరాక్రమహీనులు, లోభమోహాసక్తులు ఎక్కువగా ఉంటారు. పైగా చిత్రం ఏంటంటే అలాంటి పాపాత్మ నుంచి దానాలు పట్టడానికి కూడా సిద్ధపడిపోతారు విప్రులు. ఇక్కడ ఆయన వీళ్ళే రాశారు, నేను చెప్పట్లేదు ఇక్కడ. తత్కథా దాన సంతుష్టా దుష్టానామపి మానవా పరిగ్రహం కరిష్యంతి మాయాచార పరిగ్రహా. పైగా పాలకులు ఒకరినొకరు యుద్ధానికి రెచ్చగొట్టుకుంటూ ఒకరినొకరు చంపడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు యుద్ధ ప్రీతే. ఈ విధంగా ఒక దేశం తన మానాన్ని తాను పోతూ ఉంటే ఇంకో దేశం ఊరుకోదు. ఎలాగోలాగా ఆ దేశాన్ని కవ్వించి అక్కడ అల్లర్లు రేపి అక్కడ ఎవడో బుద్ధి తక్కువ వాడిని, దేశద్రోహిని వాడినిగా చేసేసుకుని వాడికి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళ ద్వారా పచ్చగా ఉన్న దేశాల్లో చిచ్చులు రేపుతూ ఉంటారు. అది కనబడుతున్నది ఇక్కడ. ఈ విధంగా ప్రతివారు యుద్ధంలో పాపబుద్ధయ రాజాన పరస్పర వధోద్యుక్తా మూర్ఖా. పైగా పండితమానిన, మాకేం తెలియదండి అనరు. ప్రతివాడు నాకు అన్నీ తెలుసు అంటుంటాడు. అదొకటి. వాడిని వాడు పండితులు అనుకుంటూ ప్రవర్తిస్తుంటారు సుమా. ఈ విధంగా
అక్కడ విప్రులు పాలకులు కూడా లోక కంటకులు అవుతారు. దస్యుప్రాయా అన్నాడు ఇక్కడ. అంటే రాజులు దొంగల వలె తయారవుతారు. రాజులు అంటే ఇక్కడ పాలకులు అని అర్థం. ఇక్కడ అరక్షితార లుబ్ధాశ్చ మానాహంకార దర్పితా కేవలం దండరుచి భవిష్యంత యుగక్షయే. అంతేకాదు పాలకులు ప్రజలకు సరి అయిన రక్షణని ఇవ్వరు. మనం చూస్తున్నాం. అందుకే ప్రాణాలు అరచేత్తో పట్టుకుని రక్షణ లేక సరిహద్దులు దాటిపోవాలని ప్రయత్నించడాలు మనం చూస్తున్నాం. ఇక్కడ అలా రక్షణ ఇవ్వలేని పాలకులు ఉంటారు. ఆ పాలకులు కేవలం ఒకటే, వారు లుబ్ధాహ, ధనం మీద తీవ్రమైన ఆశతో ఉంటారు, అహంకారంతో గర్విస్తూ ఉంటారు. వారికి ఇష్టం ఏమిటంటే ప్రజల్ని హింసించడమే వాళ్ళకి రుచిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారు. పైగా సజ్జనుల సంపదలను కూడా వాళ్ళు ఆక్రమించుకుంటుంటారు. వారు ఏడుస్తున్న లెక్క చేయకుండా వాటిని అనుభవిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ కలియుగంలో రాను రాను ముదురుతున్న కొద్దీ, అందుకే యుగక్షయ్య అని కూడా ఇక్కడ మాట అన్నాడు. ఇక్కడ యుగాంతే సముపస్థితే అని చెప్తూ అది వస్తున్నంత కాలంలో ఒకరు ఒక కన్యని ఇమ్మని అడగడం కానీ కన్యని దానం చేయడం కానీ జరగదు. ఎవరికి వారే ఎంచుకుని తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంతేకాదు వివాహాలు ధర్మబద్ధంగా జరగవు. మూలంలో ఉన్నదే చెప్తున్నాం. ఇవన్నీ చూసి చెప్పేసేమనుకోవద్దు. వివాహాహ న కలవు ధర్మ్యాహ. అంతేకాదు నా దాంపత్య క్రమో నైవ నా వహ్ని దేవాత్మక క్రమ. అగ్ని ఆరాధన, దేవతారాధన మొదలైనవి క్షీణిస్తాయి. ఇప్పుడే అగ్నిహోత్రాన్ని ఆరాధించవలసిన వారు ఇళ్లల్లో అగ్నిహోత్రాలు లేవండి. దేవతలను ఆరాధించవలసిన ఇళ్లల్లో దేవతార్చనే ప్రశ్నార్థకమైపోయింది. అవునా లేదా? ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. సువర్ణమణి రత్నాదౌ వస్త్రే చోపక్షయంగతే కలౌ స్త్రియో భవిష్యంతి తదా కేశైరలంకృతా. స్త్రీలకు కూడా సువర్ణాభరణములు, రత్నాభరణములు, చక్కటి వస్త్రాభరణములు వీటి మీద కంటే కేశాభరణముల మీదే మమకారం ఎక్కువ ఉంటుంది అన్నాడు ఇక్కడ. కేశాభరణం అంటే జుట్టులను రకరకములుగా కత్తిరించుకొనుట, జుట్టును పైకి వచ్చి నిలబెట్టేటట్టు చేయుట, వాటికి చిత్రమైన రంగులు పూయుట, ఇలాంటివి చేస్తూ ఉంటారు అని విష్ణు పురాణంలో పరాశర మహర్షి మైత్రేయుడికి చెప్పాడు. కలౌ స్త్రియో భవిష్యంతి తదా కేశైరలంకృతా. ఇది స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. ఇలా మ్లేచ్ఛభూతం జగదభూత్, మళ్ళీ ఆ వాక్యం వస్తూనే ఉంది కొనసాగుతూ. రాజానశ్చాప్యతి అసంతుష్టా పరార్థాన్ మూఢచేతస సర్వోపాయైర్హరిష్యంతి యుగాంతే పర్యుపసిస్తే మ్లేచ్ఛీభూతం జగత్సర్వం భవిష్యతన సంశయ. అంతేకాదు దోపిడీ ఎంత ఎక్కువ పెరుగుతుందంటే ఒక చెయ్యి మరొక చేతిని దోచుకుంటుంది అన్నాడు. అంతే, ఇంకా చెప్పనక్కర్లేదు. అంత దోపిడీ. హస్తో హస్తం పరిముషేత్ యుగాంతే సముపస్థితి. సత్యం సంక్షిప్యతే లోకే నహి పండితమానభి. పండితులు అనుకుంటున్న వాళ్ళు ధర్మాన్ని దెబ్బతీస్తారు అన్నాడు ఇక్కడ. ఇక్కడ సత్యం అనే ప్రతి చోట ధర్మం అర్థం తీసుకుంటే ధర్మం సంక్షేపమైపోతుంది. ఎందుకంటే మానిభి స్థవిరా బాలమతయ. వృద్ధులు పిల్లల్లో ఆలోచిస్తుంటారు, పిల్లలు వృద్ధుల్లా ప్రవర్తిస్తుంటారు. భీరుస్తథా శూరమాని, పిరికివాడు సూర్యుడు అనుకుంటూ ఉంటాడు, సూర్యుడు పిరికితనంతో విషాదానికి లోనవుతూ ఉంటాడు. పైగా కలియుగంలో నా విశ్వసంతిచ అన్యోన్యం, ఒకడు ఒకడిని నమ్మడు, నమ్మదగ్గ పరిస్థితులు కూడా కనబడవు ఇక్కడ. పైగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ వర్ణములు కనబడవు, అంతా ఒకటే కనబడతాయి ఇక్కడ. ఏకవర్ణస్తదాలోక భవిష్యతి యుగక్షయే అధర్మ్యవృద్ధ్యా లోకానాం అల్పమాయుర్భవిష్యతి. పైగా నక్షంస్యతి పితాపుత్రం పుత్రశ్చ పితరం తథా. తండ్రి కొడుకుని క్షమించడు, అదొకటి. నువ్వు తప్పు చేసేకుని క్షమించనట్టు వాడు కొడుకు తండ్రిని. ఎంత దౌర్భాగ్యం అంటే ఇక్కడ. తండ్రిని ఆ విధంగా క్షమించడు, కొడుకు తండ్రి మాటని పాటించడు. భార్యలు పతి శుశ్రూషని యావగించుకుంటారు. భార్యాశ్చ పతి శుశ్రూషాం నకరిష్యంతి సంక్షయే. పైగా సరైన పంటలు దొరక్క మానవులు అటు ఇటు పారిపోతూ ప్రాణాలని కాపాడుకుంటుంటారు. స్త్రీలు పురుషులు కూడా స్వైరాచారం విహరిస్తారు. అంటే ఒక నియమానికి కట్టుబడి ఉండరు, ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటారు. చూస్తుంటాం అంటే కొన్ని సభల్లో చెప్పలేనివి సమాజంలో జరుగుతున్నాయి కనుక చెప్పనవసరం లేదు. అవునా లేదా? కానీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కదా. అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక ఆయన అన్నాడు, ఎలాంటి పరిస్థితి వచ్చిందండి, ఒకప్పుడు ఈ వర్ణం వారు ఆ వర్ణం వారు వివాహం చేసుకుంటే చాలన్న దగ్గర నుంచి ఈ మతం వారు ఆ మతం వారిని వివాహం చేసుకుంటే చాలన్న పరిస్థితికి వచ్చాం. ఆఖరికి ఎలాంటి పరిస్థితికి వచ్చామంటే పురుషుడు స్త్రీని వివాహం చేసుకుంటే చాలనే పరిస్థితికి కూడా వచ్చామండి అంటున్నారు. ఇది వినడానికి దుర్భరమే. మనం చెవులు మూసుకున్నప్పటికీ కూడా మీకు తెలుసో లేదో కోర్టులు కూడా అవి పర్వాలేదని తీర్మానాలు ఇస్తున్న రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే స్వేచ్ఛ మానవుడి హక్కు అని. ఇంకా శాస్త్రం ఏంటి, ధర్మం ఏమిటి ఇక్కడ? ఇలా విచ్చలవిడితనం అనేది వస్తుంది. స్వైరాచారాశ్చ పురుషాః యోషితశ్చ, ఇవన్నీ బహువచనాలే.
పురుషాహవచనం యోషిత బహువచనమే. అంటే స్త్రీలు పురుషులు కూడా స్వైరాచార విహారాలు అయిపోతారు. అన్యోన్యం నసహిష్యంతి, ఒకడు ఒకడిని సహించలేడు. కలియుగంలో కనబడే పెద్ద దుర్లక్షణం అసహనం. తెలుసుకోండి, ఏది సహించలేరు. ఎందుకు పిల్లలు కూడా అలాగే తీర్చిదిద్దుతున్నారు. ఎండకి తట్టుకోలేకుండా, చలికి తట్టుకోలేకుండా, వానకు తట్టుకోలేని విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారండి. ఇక్కడ వాడు దేన్ని తట్టుకోలేడు. తర్వాత భవిష్యత్తులో చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేని లక్షణం వస్తుంది. దానితో రాజీ పడలేడు. సహనం ఉండదు కనుక సర్దుబాటు ఉండదు. ఈ రెండు ఉండవు కనుక సంబంధాలు తెగిపోతాయి. తెలుసుకోండి, ఇక్కడ సహనము సర్దుబాటు సంబంధాలను కాపాడుతూ వస్తున్నాయి, అవి చెదిరిపోతాయి. ఒక చిన్నదానికి నన్నంటావా అని మహాపౌరుషాలు, దానితో చెదిరిపోతాయి ఈ సంబంధాలన్నీ అని చెప్తున్నాడు. అన్యోన్యం నసహిష్యంతి యుగాంతే పర్యుపస్థితే. పైగా మళ్ళీ మ్లేచ్ఛభూతం జగత్సర్వం భవిష్యత్ యుధిష్ఠిర మధ్య మధ్యలో ఎందుకు చెప్తున్నాడో మాటిమాటికి మార్కండేయుడు. నా శ్రాద్ధైస్తర్పయిష్యంతే దైవతానీహ మానవాః. శ్రాద్ధ కర్మల ద్వారా, యజ్ఞకర్మల ద్వారా పితృలను దేవతలను తృప్తిపరచరు. అంటే పితృతర్పణాలు ఉండవు, పితృకర్మలు ఉండవు. అవి ఎప్పుడు మానేసేనని గర్వంగా చెప్పుకుంటుంటారు. ఈ మధ్య వేదాంతం చదివికి మానేసేనండి అని ఒక ఆయన. అదే వేదాంతం అయితే ఆ వేదాంతం నాస్తికమే. తెలుసుకోండి, ఇక్కడ వేదాంతం నిన్ను నిష్కామంగా కర్మ చేయమంటుంది, కానీ కర్మ భ్రష్టత్వం కాదు. కానీ కర్మ భ్రష్టత్వాన్ని బోధించి కూడని సన్యాస వేషాలు వేసుకుని తిరిగేటటువంటి వేదాంతులు ఆచార్య స్థానానికి అర్హులు కారు అనేటటువంటిది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ కలియుగంలో అలాంటి వారే ఎక్కువ అవుతారని శాస్త్రం చెప్తున్నది. ఏం చేస్తాం? నకశ్చిత్ కస్యచిత్ శ్రోత కస్యచిత్ గురు, ఎవడి మాట వినడు. ఇది కలియుగంలో కనబడేది ఇక్కడ. పైగా చిత్రం ఏంటంటే విష్ణుపురాణంలో చెప్తాడు, వాడికి వాడే ఒక ధర్మం అనుకుంటాడు, వాడికి వాడే ఒక నియమం ఏర్పరచుకుంటాడు, వాడికి వాడే గురువు అనుకుంటాడు. ఇది పరిస్థితి ఇక్కడ. ఈ విధంగా ఏర్పడతాయి సుమా.